పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారండి? బాగున్నారా? హ్యాపీ? సో దేవుడు మరి యొక్క పునరుద్ధాన దినమును మన జీవితంలోనికి ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఈ వారంలోని వాక్యభావంలోనికి మనం వెళ్దాము. కామన్గా ఎంతమందికి హెల్పింగ్ నేచర్ ఉంది? విల్ యు రైజ్ అప్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ హ్యావ్ దట్ నేచర్? So praise God, we all have the helping nature, but what extent? అది ఎంతవరకు? మనము కామన్గా సహాయం చేస్తాం కదా, కానీ ఏ పరిధి వరకు మనం వెళ్ళగలుగుతాం ఆ సహాయంలో? సో ఈరోజు బ్రదర్ మనం చేయగలిగిన సహాయం అయితే మనం చేయగలుగుతాము. కొన్నిసార్లు చేయగలిగినా కూడా మనం ముందుకు వెళ్ళము, అవునా కాదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ముస్లాం రోడ్డు పక్కన ఉంది, ఆమె దగ్గర ఒక చిన్న మూట ఉంది, బియ్యం మూట. సో ఆమె ఆ ఇంటికి వెళ్ళాలా, దాన్ని బట్టి నువ్వు పోతున్నావు. ఆమె ఏం చేసిందంటే ఇట్లా చేతిలో ఈడ్చుకుంటూ వెళ్తుంది. నువ్వేం చెప్పినావు అంటే, అమ్మ ఎందుకు ఈడ్చుకుంటే వెళ్తావు, తల నెత్తిన పెట్టుకుని పో అని చెప్పినావు. అది సహాయమా కాదా? సహాయమే, సజెస్ట్ చేసినాం, అవునా కదా? ఒక సలహా ఇచ్చినాం. కింద అయితే ఇట్లా రోడ్డుకు రాసుకుంటే మొత్తం పోతుంది, సో నెత్తిన భుజం పైన ఎత్తుకొని వెళ్ళని సజెషన్ ఇచ్చినాం. అదొక సలహా, ఒక సహాయం. కానీ నువ్వు దానికన్నా ఇంకెక్కువ చేయగలుగుతావు కదా. నెత్తిన పెట్టుకునే బదులు నువ్వే నీ నెత్తిన పెట్టుకొని కూడా వెళ్ళగలుగుతావు, అది కూడా సహాయమే. కానీ నువ్వు ఏ పరిధి వరకు ఆగినావు అంటే, మా ఊళ్ళో మాటలతోటి ఆగినావు, చేతుల దానికి వెళ్ళలే, అవునా కదా? సో మరి ఎలా ఉండాలి మన సహాయము? మాటల వరకే ఉండాలా, చేతుల వరకే వెళ్ళాలా? ఆ చేతులలో కూడా ఎంతవరకు వెళ్ళాలి, ఏ పరిధి వరకు వెళ్ళాలన్నది ఈరోజు వాక్య భాగంలో చూద్దాం. సో ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తులు మీకు పరిచయం చేస్తా. ఆ ముగ్గురు వ్యక్తుల్లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో చివరి భాగంలో మీరు ఆలోచించుకోండి. సో లెట్ us turn our Bibles to the Gospel of Luke, chapter 10. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం కాంచి మనం చూద్దాము. చదువుతా వినండి. లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నా వినండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అని అడగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. 28వ వచనం. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. 29వ వచనం చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొని గోరి అతడు, అవును కానీ నా పొరుగువాడెవడని యేసుని అడిగాను. ప్రశ్న ఏంటండి ఇక్కడ? అసలు ప్రశ్న ఏంటి ఇక్కడ? నిత్యజీవం పొందుకోవడానికి నేనేం చేయాలి అంటే, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే అర్థం ఏంటండి? ఎస్, వెరీ గుడ్. ఇక్కడ సందర్భం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి అంటే లాని, మోసెస్ లాని బోధించేటువంటి ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి? పరిసయ్యుడు. ధర్మశాస్త్రాన్ని ఎవరు బోధిస్తారంటే పరిసయ్యులు శాస్త్రం బోధిస్తారు, ఎక్కువ పరిసయ్యులు. ఆ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తును ప్రశ్న అడిగినాడు. ఏ ఉద్దేశంతో అడిగిన ప్రశ్న? ఏ ఉద్దేశం ఎందుకు అడిగింది? ఆయన అడగడానికి గల ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఆర్ పర్పస్ బిహైండ్ ది క్వశ్చన్? 20వ వచనం చదవండి. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగునకు నేనేమి చేయవలనని ఆయనను దేనికి అడిగిందంట? ఏమనుందమ్మా? ఏమనుంది ఇక్కడ?
వారసుడు నగుట వలనని ఆయనను దేని కొరకు అడిగిండు? 20వ వచనం చదవండి. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఏమని ఏ ఉద్దేశంతో అడిగిండు? శోధించడానికి అడిగినాడు, పరీక్షించడానికి అడిగినాడు. సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు అనేక మంది జనులకు దేవుని గురించిన మాటలు చెప్తూ ఉంటే ఆయనకు వ్యతిరేకంగా శాస్త్రులు పరిసరి వీళ్ళందరూ ఏకమైన. ఎందుకంటే యేసుక్రీస్తుకు ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది, ఆయనను వెంబడించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, ఆయన పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఒకనొక రోజున మనకి ఎగెన్స్ట్గా అవుతాడు, వీళ్ళంతా మనకి ఎగెన్స్ట్గా అవుతారని చెప్పేసి ఈ ధర్మశాస్త్రోపదేశకులు కానీ శాస్త్రులు కానీ వీళ్ళంతా ఏం చేశారంటే ఆయనకు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నేవారు. ఆ సందర్భంలో ఆయనను తక్కువ చేయాలి, ఎవరిని యేసుక్రీస్తు వారిని తక్కువ చేయాలి, ఆ సమాజంలో ఆ గుంపులో ఆయనను కించపరచాలి, ఆయనకేమీ తెలియదు నాకు మాత్రమే తెలుసు, ఆయనను శోధించాలని చెప్పి ఏమన్నారు? ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఎవరైతే లా తెలుసో, ఎవరైతే బోధ చేస్తున్నారో, ఒక టీచర్గా ఉన్నారో ఆ వ్యక్తి లేచి యేసుక్రీస్తు వారిని ఈ విధంగా ఏమని, నిత్య రాజ్యానికి అంటే పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే పోవాలంటే ఏం చేయాలి? చూడండి, క్వశ్చన్ అతను అడిగినాడు, ఆన్సర్ అతను ఇచ్చిండా లేదా? ఎన్నో వచనంలో? 27వ వచనంలో అతడు ఏమంటాడు? మరలా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను, నిన్ను వల్ల నీ పొరుగు వారిని. ప్రశ్న అతడు అడిగినాడు, అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా తెలుసు. అన్నీ తెలిసి ఎందుకు అడుగుతున్నాడు అంటే శోధించడానికి. అది గమనించిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, నువ్వేం చేస్తున్నావు? దానికి ఆన్సర్ ఏమి ఇచ్చినాడు? ఇగో ఈ రకంగా చెప్తుంది, నేను ఈ రకంగా ఉంది అని అన్నాడు. ఇట్లా చేస్తే పరలోక రాజ్యం పోతాము అంటే యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగున చేయమని అప్పుడు నీవు జీవించదామని అతనితో చెప్పిండు 28వ వచనంలో. రైట్, బాగుంది. ఇప్పుడు పర్సనల్ అనేది బయటకు వచ్చింది. ఎవరికి? ధర్మశాస్త్రోపదేశం టీచర్కి తన యొక్క వాట్ టు సే, మనం ఏమంటాం, తాను కనపరచుకోవడానికి, నేనే గొప్ప అని చూపించుకోవడానికి, దాన్ని ఏమంటాం మనం? డబ్బాలు కొట్టుకోవడం, సంథింగ్ అంటారు ఇంకా మన కామన్ లాంగ్వేజ్లో. అంటే నాకు మాత్రమే తెలుసు, సెల్ఫ్ డబ్బా అంటారు కదా. నాకు మాత్రమే తెలుసు, నేనేందో 10 మందిలో చూపించుకోవాలి, నాకు జ్ఞానం ఉంది, నేను అందరికంటే తెలియగలవాలని చూపించుకోవడానికి ఇలా అంటున్నాడు. చూడండి 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అంటే తనకు తానే నేను నీతిమంతులు అందరికీ చూపించుకోవాలి, అందరూ నన్ను చూసి నీతిమంతులు అనుకోవాలి అని అనుకొని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? అవును కానీ ప్రభువా, బోధకుడా, అవును కానీ నా పొరుగు వాడు ఎవరు? ప్రశ్న. హూ ఈజ్ మై నైబర్? నా పొరుగు వాడు ఎవరు అని అడిగినాడు ప్రశ్న. ఈరోజు మన అంశం ఏంటంటే నీ పొరుగు వారు ఎవరు? నీ పొరుగు వారు ఎవరు? ఎందుకు వచ్చింది ప్రశ్న? అతడు ఏమన్నాడు ఆన్సర్? నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నెంబర్ 1. రెండవ ఆజ్ఞ ఏంటి? రెండవ మాట ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తేనే, నువ్వు నీ దేవుణ్ణి నీ పొరుగు వారిని ప్రేమిస్తేనే నువ్వు పరలోక రాజ్యం పోతావు. నీ దేవుని ప్రేమించి నీ పొరుగు వారిని తిరస్కరిస్తే పోతావా? లేదా నీ పొరుగు వారిని ప్రేమించి నీ దేవుని తిరస్కరిస్తే పోతావా? ఇట్ ఈస్ ఇంటర్లింక్. నీ దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. నువ్వు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ పోతున్నప్పుడే నువ్వు నా నిత్య రాజ్యానికి పోతావు. ఈ రెండింటిలో నువ్వు ఏది తీసేసినా యూ నెవర్ ఎక్స్పెక్ట్ దట్ యూ విల్ బీ ఇన్ ద హెవెన్. నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావని అనుకోని అవసరం లేదు మనం. సో అందుకోసమని ఈ ధర్మశాస్త్రోపదేశకుడు ఏమన్నాడంటే నా పొరుగు వాడు ఎవరు? మరి తెలిస్తేనే కదా, మన పొరుగువాడు ఎవరో తెలిస్తేనే కదా మనం ప్రేమించేది.
అంటే ఈ రకంగా తనకు తాను నేను నీతిమంతులని అందరి ముందు కనపరచుకోవాలని అడిగిన ప్రశ్న. ఈరోజు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ పొరుగువాడు ఎవరు తెలుసా నీకు? ఎవరు నీ పొరుగువాడు? పక్కన కూర్చున్నారు పొరుగువాళ్ళు, ఇక మిగతా వాళ్ళు గారా? మిగతా వాళ్ళు గారా? ఇప్పుడు అంటే మన పొరుగువారు, మన తెలిసిన వాళ్ళే పొరుగువాళ్ళు, మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మనకు ఇరుగు పొరుగు, లేకపోతే మన కాలేజీలో ఉంటే మన స్టూడెంట్స్, మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు. నో, హూ ఈస్ స్టేయింగ్ బిసైడ్ ఆఫ్ అస్? మన పక్కన ఎవరైతే నివసిస్తూ ఉంటారో మనకు ఇరుగు పొరుగు వాళ్ళని వి కాల్ దెమ్ యాజ్ నైబర్స్. మన వాళ్ళని ఇరుగు పొరుగు వాళ్ళు అంటాం. బట్ వాట్ డస్ ద బైబిల్ సే అబౌట్ నైబర్? మరి బైబిల్ ఏం చెప్తుంది నీ పొరుగు వాడంటే ఎవరంటే? సో దానికి ఆన్సర్గా యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పిండు. ఏందో చూద్దామా? ఇప్పుడు చూద్దాం, చదవండి. 37వ వచనంలో, 30వ వచనం. ఆ పొడుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా ఏమని, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. 37వ వచనం. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటపూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూటపూల వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము. నీవింకేమైనను ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయెను. రైట్. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పండి. ఏంటి ఉపమానం అంటే, యెరూషలేము నుండి యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి ప్రయాణమై పోతూ ఉన్నాడు. యెరూషలేము పైన ఉంటుంది, కొండల మీద హై లెవెల్లో ఉంటుంది. యెరికో పట్టణం డౌన్ ఉంటుంది. అదంతా గుట్టలు. ఇప్పుడు మన నల్గొండలో గుట్టెక్కితే దారి ఎలా ఉంటుంది, మొత్తం చెట్లతోటి అదంతా కొంచెం అడవిలాగా ఉంటుంది కదా. ఇన్ ద సేమ్ వే ఇన్ దోస్ డేస్, ఆ సందర్భంలో ఆ పరిస్థితుల్లో పైనుండి కిందికి నడిచి వచ్చేటప్పుడు నిర్మానుష్యంగా ఉండేది ప్రదేశం. ఒక్కళ్ళు వెళ్ళాలంటే చాలా కష్టం, మొత్తం డౌన్కి దిగాలి కదా కొండ మీద నుంచి. ఆ పరిస్థితుల్లో ఒక వ్యక్తి యెరూషలేము వెళ్ళి రిటర్న్ అయ్యింది యెరికోకి. వస్తున్న సందర్భంలో ఏమైందంటే, సడన్గా ఆ వ్యక్తి వస్తున్న క్రమంలో కొంతమంది దొంగలు ఏం చేశారంటే అతన్ని పట్టుకొని అతన్ని కొట్టి అతని వస్త్రములను తీసుకొని ధనాన్ని తీసుకొని అతని దగ్గరున్న ప్రతి ఒక్కటి తీసుకొని అతన్ని బాగా కొట్టి, ఇక ఇడు ఇంకొక దెబ్బ వేస్తే లేకపోతే ఇంకొంచెం కొడితే చచ్చిపోతారా, ఇక లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు అతన్ని ఆ దారిని పడేసేసి వెళ్ళిపోయినాడు. అర్థమైందా? ఈ వ్యక్తి దొంగల చేతిలో పడిన వ్యక్తి పరిస్థితి ఇలా ఉంది. అయితే అతడు కొన ప్రాణముతో ఆ బాధపడుతూ ఉన్న సందర్భంలో పైనుంచి ఫస్ట్ ఎవరు వచ్చారంట? ఎవరు వచ్చింది ఫస్ట్? నాట్ యజమానుడు, యాజకుడు. యెరూషలేం పైన యెరూషలేంలో ఏముంటుంది? దేవాలయం పైన. యాజకుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? యాజకుడు ఎక్కడ ఉంటాడు? దేవాలయంలో దేవుణ్ణి పరిచర్య చేసేటువంటి వ్యక్తి యాజకుడు, బలులు అర్పించే వ్యక్తి యాజకుడు. ప్రధాన యాజకులు ఉంటారు కదా. అంటే గర్భగుడిలోనికి వెళ్ళగలిగే వ్యక్తి ఎవరంటే యాజకుడు మాత్రమే. అంటే మీరు గమనించండి ఒకసారి, దేవునికి బహు సమీపముగా జీవిస్తున్న వ్యక్తి యాజకుడు. ప్రతినిత్యము దేవునితో సహవాసము చేస్తున్న వ్యక్తి యాజకుడు. ప్రతినిత్యము దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి యాజకుడు. ప్రతినిత్యము దేవుడికి ఆజ్ఞలు తెలుసు, దేవుని కట్టడలు తెలుసు, దేవుని నిబంధనలు తెలుసు, దేవుని గురించి సమగ్రంగా తెలిసి ఆయనకి ఏ రకమైన బలులు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, నైవేద్యములు ఎలా ఇవ్వాలి, దేవుని ఏం చేస్తే సంతోషపడతాడు, ప్రతి ఒక్కటి కూలంకషంగా తెలిసిన వ్యక్తి ఎవరు? యాజకుడు.
మరి యాజకుడు ఆ మార్గాన వెళుతూ ఉన్నప్పుడు ఏం చేస్తున్నట్టే యాజకుడు చూసి వెళ్ళిపోయారు, పక్కగా వెళ్ళిపోయారు. అంటే దేవునికి అంతగా తెలిసిన వ్యక్తి కూడా, దేవుని గురించి అంతగా తెలిసిన వ్యక్తి కూడా నిరంతరం గర్భగుడిలో దేవుని యొక్క మందిరంలో 3 ఉంటాయి కదా, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి కూడా, అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు అనుమతిస్తేనే అక్కడికి వెళ్తాం. అంటే దేవునితో అంత సత్సంబంధం కలిగి ఉన్న వ్యక్తి కూడా ఆ యొక్క పరిచర్య ముగించుకొని, ఆ యొక్క పని ముగించుకొని కిందికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడు చూసి, నాకెందుకు అంటే దేవునికి అంత తెలిసిన వ్యక్తి కూడా ఏమైపోయాడు, వెళ్ళిపోయాడు, దాటిసిపోయాడు. యాజకుడు తెలిసిపోయి ఇప్పుడు ఎవరు యాజకుడు అంటే ఎవరండి? దేవుని పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేసే వ్యక్తి యాజకుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్న వ్యక్తి యాజకుడు, అనునిత్యం దేవునితో మాట్లాడే వ్యక్తి యాజకుడు, అనునిత్యం దేవుని గురించి స్మరణ చేస్తున్న వ్యక్తి యాజకుడు, ప్రజలు తీసుకొస్తున్న బలులను అర్పిస్తూ దేవునికి నైవేద్యములు అర్పిస్తూ దేవుని యొద్ద క్షమాపణ తీసుకొచ్చే వ్యక్తి యాజకుడు. అలాంటి యాజకుడు ఎంత రియాక్ట్ అవ్వాలో ఆ యొక్క వ్యక్తిని చూసినప్పుడు ఏమనుకున్నాడు, నాకెందుకు లేని పక్కగా పోయాడు. రెండో వ్యక్తి ఎవరు వచ్చిండు? లేవీలు ఎవరో తెలుసా? లేవీలు ఎవరు? లేవీలు ఎవరంటే యాజకుడు పని చేస్తున్నాడు కదా, దేవుని పరిచర్య చేస్తున్నాడు కదా. ఈ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కేవలం యాజకులు దేవుని పరిచర్య మాత్రమే చేస్తారు. అయితే ఆ దేవాలయపు బాధ్యత మొత్తం ఎవరిదంటే లేవీలు. దేవాలయంలోని పనులను చూసుకోవడం, దేవాలయంలోని యొక్క బాధ్యతలు చూసుకోవడం, యాజకులకు సపోర్టుగా ఉండడం, పరిచర్యకు సపోర్టుగా ఉండడం, దేవుని యొక్క దేవాలయాన్ని మందిరాన్ని సుందరంగా ఉంచడం, ఆ మందిరంలోని ప్రతి పనులను చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లేవీయులు. అంటే ఇక్కడ గమనించండి లింక్. యాజకులేమో దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఈ దేవుని యొక్క పరిచర్య క్రమంలో ఎక్కడ అడ్డు రాకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? లేవీయులు. అంటే వారు కూడా ప్రతినిత్యం దేవునితో సహవాసం చేసే వ్యక్తులు ఎవరు? లేవీయులు. దేవుని అంతా తెలిసిన వ్యక్తులు కూడా అక్కడ వెళ్తూ ఉన్నారు, లేవీయులు వెళ్తూ ఉన్నారు. ఈ వ్యక్తి పడిపోయినాడు. వారు వచ్చి చూచి ఏమైపోయినారు, వెళ్ళిపోయినారు, పక్కగా వెళ్ళిపోయినారు. మూడో వ్యక్తి వచ్చింది, ఎవరు? సమరయులు. ఎవరు తెలుసా సమరయులు? సారీ కాదు. సమరయులు ఎవరంటే కాదు దేవుని నమ్ము కాదు. రాము. సమరయులు ఎవరంటే దేవుణ్ణి తెలిసిన వ్యక్తులు. సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? సమరయ స్త్రీ ఎవరిని గుర్తుపట్టింది అంటే గుర్తుపట్టిందంటే దేవునికి తెలుసు కాబట్టి మెస్సయ్య వచ్చాడని చెప్పింది. ఊరందరికి వెళ్ళి స్వార్థ ప్రకటించింది సమరయ స్త్రీ. సమరయులు దేవునికి తెలిసిన వారు. కాకపోతే యూదులకు సమరయులకు తేడా ఏంటంటే, యూదులేమో పరిపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, యెహోవా దేవుని అనుసరిస్తూ, వాళ్ళు నియమ నిబంధనలు కలిగి నిష్ఠగా ఉంటూ వీరు ప్రత్యేకించబడిన జనాంగం యూదులు. అయితే సమరయులు ఎవరు అంటే కొంతకాలం గడిచిపోయిన తర్వాత వీరు ఎవరు? యూదులు చెరపట్టబడినప్పుడు బబులోను రాజ్యానికి మేడో పర్షియన్ వచ్చి యుద్ధం చేసినప్పుడు, గ్రీస్ దేశస్తులు వచ్చినప్పుడు వీళ్ళంతా చెరపట్టబడి పోయినారు కదా ఇతర అన్య దేశాలకు. ఆ క్రమంలో అది రాను రాను ఏమైపోయింది అంటే ఈ యూదులు కొంతమంది అన్యులను వివాహం చేసుకున్నారు. స్త్రీలు పురుషులను వివాహం చేసుకున్నారు, పురుషులు అన్యులను వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ యూదులు నిష్ఠగా ఉన్న యూదులు ఏమైపోయినారు? కొంతమంది అన్యుల్లో కలిసిపోయినారు. ఇటు అన్యాచారము, ఇటు యూదాచారము రెండు మిక్స్ అయిపోయినాయి. అయితే ఈ యూదులు ఏం చేశారంటే ఈ మిక్స్ అయిపోయిన వారు మాలో కలవద్దని చెప్పి వాళ్ళని వేరు చేసేస్తారు. వేరు చేసేస్తే ఈ సమరయులు ఎవరైతే ఇలా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ అని, ఇలా దేవుని కాదని చెప్పి అన్యులు పెళ్లి చేసుకున్నారో వారంతా కలిసి ఒక గుంపుగా ఒక చోట నివసిస్తారు సమరయులు. అందుకే
యేసుక్రీస్తు వారు సమరయ దగ్గర పోయినప్పుడు యూదులు ఏమనుకుంటారు? వీడు సమరయులతో సాంగత్యం చేస్తూ ఉన్నాడు, వీరు కూడా ఒక సమరయుడే, వీడు మన జాతి వారు కాదు, మన యొక్క వ్యక్తులు కాదు. ఎంత నిష్టగా ఉంటారంటే సమరయులు, అదే యూదులు. ఇప్పుడు ఇది యూదయ దేశము, మధ్యలో సమరయ ఉంది, వీళ్ళు యూతలకి వెళ్ళాలి. ఈ నుంచి వెళ్తేనే 10 కిలోమీటర్లు, సమరయ గుండా వెళ్తే 10 కిలోమీటర్ల ద్వారా వీళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా చుట్టూ తిరిగి వెళ్తేనే 100 కిలోమీటర్లు. యూదులు ఎంత నిష్టగా ఉండేవారంటే, మేము ఈ సమరయుల మార్గముల గుండా, వాళ్ళ బోర్డర్ల గుండా, లేకపోతే వారి మార్గాల గుండా వెళితే మేము 10 కిలోమీటర్లు, అంటే 10 కిలోమీటర్లు మేము 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అలా గమని మేము తొక్కం. 100 కిలోమీటర్లైనా చుట్టూ తిరుగుకుంటూ వెళ్తాం, కానీ వాళ్ళ వాసన కూడా మేము చూడమని నిష్టగా ఉండేటువంటి ప్రజలు యూదులు. అంత వ్యతిరేకత కలిగి ఉన్నటువంటి ప్రజలు యూదులు సమరయుల మీద. చూడండి, అలాంటి సమరయుడు అక్కడి నుంచి వెళ్తూ ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. ఈ 33 వచ్చిన అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. చూడండి, గమనించండి, మొదట వెళ్ళిన ఇద్దరు కూడా ఎలాంటి వ్యక్తులు? వీళ్ళు సంపూర్ణంగా యూదులు, సంపూర్ణమైనటువంటి యూదులు. యాజకుడు, లేవీయులు ఇద్దరు యూదులు. ఇప్పుడు మూడో వ్యక్తి ఎవరు? సమరయుడు. సమరయుడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకి వచ్చి, నెంబర్ 1 ఏమైందమ్మా? అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఎవరు అతడు? యెరూషలేము నుండి యెరికో ప్రాంతానికి వెళుతూ ఆ మార్గం మధ్యలో దొంగల చేతిలో చిక్కి, ఆ దొంగల చేతిలో బాగా కొట్టబడి, ఆ యొక్క చివరి ప్రాణాపాయ స్థితిలో ఉండి పడిపోయిన వ్యక్తి, ఆ వ్యక్తిని ఏం చేస్తున్నారు? లూకాసు వార్త 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయం 33 వచ్చిన. ఆ పరిస్థితుల్లో సమరయుడు వచ్చి ఏం చేస్తున్నాడు? అతన్ని చూచి, 34 వచ్చిన చదవండి. అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి యొక్క పూటపూల వాని ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించెను. అంతవరకు ఆగింది అతని సహాయం. ఆ తర్వాత ఏమైనది? మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటపూల వానికి ఇచ్చి, ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చదనని చెప్పి వెళ్ళిపోయాను. ఎవరు నీ పొరుగువాడు? దానికి ఆన్సర్గా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక సమరయుడు ఆ మార్గము గుండా వెళుతూ ఆ వ్యక్తిని చూచి దగ్గరకు వెళ్ళి, అరే అతడు గాయముల చేత బాధపడుతున్నాడని గ్రహించి తన దగ్గర ఉన్న నూనెను తీసి ఆ నూనెతో గాయములను కడిగి, ఆ యొక్క నూనెతో గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి, వాహనం అంటే మనకున్న బండ్లు కావు, మేబీ గాడిద కావచ్చు, గుర్రం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ యానిమల్, సమ్ బీస్ట్, ఆ వాహనం మీద ఎక్కించి ఎక్కడ తీసుకెళ్ళాలి? డైరెక్ట్ పూటపూల ఇంటి వాని వద్దకు. అంటే లైక్ హోటల్స్. డబ్బు ఇస్తే వాళ్ళు మనకు భోజనం పెడతారు, డబ్బు ఇస్తే వాళ్ళు మనకు షెల్టర్ ఇస్తారు, డబ్బు ఇస్తే మనకు కావాల్సిన వాళ్ళు చూస్తారు. సో ఆ వ్యక్తిని పూటపూల ఇంటి వాని వద్దకు తీసుకెళ్ళి అక్కడ తనకు మొత్తం వస్తువులు కల్పించి ఆ నైట్ కూడా అతనితో స్టే చేసి, అవునా కదా? ఏమనుంది? మరునాడు 2 దేనారం ఆ వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము. ఇంకా 34 వచ్చిన చూడు, దారులను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటపూల వారి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాను. ఆ నైట్ అంతా పరామర్శించండి. అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీ యొక్క కుటుంబం ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ, మీరు ఏం చేస్తూ ఉంటారు, బాగోగులు తెలుసుకొని ఆ నైట్ అంతా అతనితో స్పెండ్ చేసి ఆ తర్వాత మరునాడు లేచి ఆ యజమానికి, ఆ పూటపూల యజమానికి 2 దేనారములు ఇచ్చి మరలా అతనికి ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఇతను బాగా చూసుకో, ఇతడు కోలుకునేంత వరకు నీ బాధ్యత, కోలుకునేంత వరకు ఏమైనా ఇంకా డబ్బు ఖర్చు అయితే నువ్వు పెట్టు, ఏదైనా అవసరమైతే ఇవ్వు అన్నీ చెప్పి, మరలా నువ్వు ఇంకా ఈ 2 దేనాలు సరిపోకుండా
నువ్వు ఎక్కువ ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు అవి నీకు ఇచ్చేస్తా అని చెప్పి అంత బాధ్యతలన్నీ సమకూర్చి తీర్చి ఒక భరోసా ఇచ్చి అంతా ఓకే నిమ్మలము అనుకున్న తర్వాత ఏమైనాడు? సమరయుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో చూడండి, 30వ వచనం. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నదని యేసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అందుకు యేసు ఏమంటున్నాడు? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం, నీవును వెళ్ళి అలాగూ చేయుము. నీవును వెళ్ళి ఏం చేయాలి? ప్రశ్న, ఏం చేయాలి చెప్పండి సంగమా. ఇంతవరకు విన్నాం కదా, సమరని గురించి, యాజకుని గురించి, లేవిని గురించి విన్నాం కదా. యేసుక్రీస్తు వారు నీతో ఈరోజు అంటున్న మాట ఏంటి? ఈ ఆదివారమున నీకు ఇస్తున్న ఆజ్ఞ లేదా నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీవును వెళ్ళి అలాగున చెయ్యి. నువ్వేం చేయాలి? అసలు తెలుసా నీకు? ఏం చేయాలి చెప్పండి. ఈరోజు నీకు దేవుడు స్ట్రైట్గా ఇస్తున్న కమాండ్మెంట్ ఏంటంటే, నీవును వెళ్ళి అలాగనే చెయ్యి. అలా చేస్తేనే నువ్వు నిత్యరాజ్యానికి పోతావు. అసలు ధర్మశాస్త్రోపదేశకుడు దేని గురించి అడిగిన ప్రశ్న? నేను నిత్యరాజ్యానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలని అడిగిన ప్రశ్న. దానికి ఆన్సర్ ఏమన్నాడు యేసుక్రీస్తు? నువ్వు ఇలాగూ చెయ్యి అన్నాడు. ఇలాగూ చేస్తే నువ్వు పోతావు అన్నాడు. ఎలాగూ చేయాలో నువ్వు తెలుసా? ఎలాగూ చేయాలి చెప్పండి. సహాయం చేయాలి, నెంబర్ 1. నెక్స్ట్ ఇంకేం చేయాలి? మనం జాలి కలిగి ఉండాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒకసారి సమరయుని హృదయాన్ని గమనించండి, సమరయుని జీవితాన్ని గమనించండి. మనము ఎలాగూ చేయాలి అంటే, మొట్టమొదటగా అతన్ని చూసి సమరయుడు ఎలా స్పందించాడు? సమరయుడు అతన్ని చూసి ఎలా స్పందించాడండి? 33వ వచనం చూడండి, 34వ వచనం. అతన్ని చూసి అతని మీద ఏం పడ్డాడంట? ఈరోజు దేవుడు అన్న ప్రశ్న, అలాంటి జాలి దయ నీకున్నదా? ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు వారి సమస్యను చూసి జాలి పడేటువంటి హృదయం నీకున్నదా? ఉన్నదా లేదా నీకే తెలవాలి. వాడు ఎలా పోతే నాకేంది, వాళ్ళు ఏమైపోతే నాకేంది, వాళ్ళు ఎలా ఉంటే నాకేంది, వాడు నా స్నేహితుడు కాదు, నా మిత్రువు కాదు, నా శత్రువు, నా వాడు కాదు, మా ఇల్లు కాదు, మా బంధువులు కాదు, నా రక్త సంబంధికులు కాదు అని అనుకుంటున్నారు కదా. మనం అనుకుంటాం. కానీ ఈ సమరయుడు ఏ రక్త సంబంధికుడు అని హెల్ప్ చేశాడు? అతనికి జాలి పడ్డాడు చెప్పండి. ఈ సమరయుడు తనకు ఏ పరంగా బంధువు అని తన మీద జాలి పడ్డాడు చెప్పండి. ఈ సమరయుడు తనకు ఎలాంటి స్నేహితుడని జాలి పడ్డాడు? ఈ సమరయునికి ఆ దొంగల చేతిలో పడ్డ వ్యక్తికి సంబంధం ఉందా? ఈ సమరయునికి ఆ వ్యక్తికి తెలుసా? ఈ సమరయుడు ఏమన్నా రక్త సంబంధం తనకి? ఈ సమరయుడు ఏమన్నా బంధువు తనకి? ఈ సమరయుడు ఏమన్నా ఇంతకుముందు ఇరుగు పొరుగు వారా? ఈ సమరయుడు ఎవరైనా బంధుమిత్రులా? మనం మొదట అనుకున్న ప్రశ్న ఏంటంటే, నీ పొరుగువాడు ఎవరని. మీరే ఆన్సర్ ఇచ్చారు. మన చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్నవారు, మన చుట్టుపక్కల కొలీగ్స్ కానీ, లేకపోతే మనం నివసిస్తున్న పక్కన ఉన్నోళ్ళు కానీ, మన స్కూల్కి వెళ్తే మన ఫ్రెండ్స్, మన ఆఫీస్కి వెళ్తే మన కొలీగ్స్, మనం ఇల్లు కట్టుకుంటే మన నైబర్స్, ఇలా వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే మన పొరుగు వాళ్ళు. అవునా కాదా? మరి సమరయుడు ఏం తెలుసని ఈ వ్యక్తికి సహాయం చేశాడు? ఈ వ్యక్తి తెలిసిన వ్యక్తి, తెలవని వ్యక్తి చెప్పండి. సమరయునికి ఈ దొంగల చేతులు పడిన వ్యక్తి తెలుసా? తెలవదు.
ఎవరో దారిన పోతున్నాడు, కనిపించినాడు, పోయినాడు, జాలిపడ్డాడు అంతే. అలాంటి జాలి హృదయం నీకున్నదా? అంటే పరిస్థితిని చూసి స్పందించే హృదయం నీకున్నదా? వాడు మనోడైనా పగవాడైనా మనకు తెలిసినా తెలవకపోయినా నీ హృదయము జాలి కలిగి ఉన్నదా లేదా? నీ హృదయము దయతో నిండిందా లేదా? అది చూస్తున్నాడు దేవుడు. సమరయుని వలె జాలి కలిగిన హృదయం నీకున్నదా? ఉండను పరలోక రాజ్యంలో. సమరయుని వలె దయ కలిగిన హృదయం నీకుండను పరలోక రాజ్యంలో. నెంబర్ 2 ఏంటి? అతన్ని చూసి జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట పొలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని. మొదటి వ్యక్తి అంటే మొదటి అంశం ఏంటంటే ఇది హృదయానికి సంబంధించింది. హృదయానికి సంబంధించింది ఇది. క్రియల అంటే జాలి దయ అనేది క్రియకు సంబంధించిందా, హృదయానికి సంబంధించిందా? బ్రదర్, మనం అనుకున్నాం, ఏమని అనుకున్నాం, ఒక ముస్లాం పోతుంది, మూటా తీసుకొని పోతుంది, దారిని నువ్వు పోతుకుంటూ ఏమన్నావంటే, అమ్మ ఇట్లా నువ్వు రోడ్డుకి రాసుకుంటూ పోతే అది కింద డ్యామేజ్ అయ్యి మొత్తం బియ్యం పోతాయి, సో నెత్తిన పెట్టుకొని పోవని నువ్వు సజెస్ట్ చేసినావు. అది సహాయమా కాదా? సహాయమే కదా. నువ్వు ఎలా సహాయం చేసినావు అంటే మాట ద్వారా చేసినావు సహాయం, ఒక సజెషన్ ఇచ్చినావు. కానీ ఆ మాటతోటే కాకుండా నువ్వు ఇంకొక ఎక్స్టెండ్ కూడా చేయగలవు. ఏం చేయగలవు? అదే మూట నేను ఎత్తుకొని ఆ ఇంటి వరకు తీసుకెళ్ళి నువ్వు పెట్టగలవు. అది కూడా సహాయమే కదా. అంటే ఆ సహాయం నువ్వు చేయగలవు కదా. కానీ నీ సహాయం ఏ పరిధి వరకు ఆగిపోయింది అంటే మాటల వరకు ఆగిపోయింది. కానీ ఇక్కడ సమరయుని సహాయం ఎలా ఉంది? మాటల వరకు ఆగిపోయిందా? జాలి వరకు ఆగిపోయిందా? ఆ జాలి దయ ఆ సహాయం అనేది క్రియారూపం దాల్చింది. ఎలా? చూసి జాలి పడిన తర్వాత అరేరే అని చెప్పి దగ్గరికి వెళ్ళి తన దగ్గర దాచుకున్న నూనెను తీశాడు. తన దగ్గర దాచుకున్నటువంటి ప్రథమ చికిత్స కావాల్సిన తీసి ఆ గాయములను శరీరాన్ని తుడిచి, ఆ శరీరాన్ని అంతా నూనెతో తుడిచి, ఆ గాయములకు నూనెతో తుడిచి, ఆ గాయములను ఎక్కడెక్కడైతే కొట్టబడి గాయపరచబడి ఉన్నాడో వాటన్నిటిని కట్లు కట్టి నెమ్మదిగా ఎత్తుకొని తన వాహనం మీద పెట్టుకొని అక్కడితో ఆగింది తన సహాయం. మనం ఏం చేస్తామంటే కామన్గా మరి పాపం కొన్నిసార్లు మన రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే బండి ఆపి ఏమైంది అని అడుగుతాం. ఇట్లా యాక్సిడెంట్ అయిందంటే అయ్యో పాపం అని వెళ్ళిపోతాం. అదొక జాలి చూపేయడం. రెండో స్టెప్ ఏంటంటే దగ్గరికి పోయి ఒకవేళ ఏమైనా కాలు ఇరికినా, చెయ్యి ఇరికినా, లేకపోతే సంథింగ్ ఏదైనా రోడ్డు పక్కకు పడుకోబెట్టి కొంచెం అలసట తీర్చి వాటర్ ఇచ్చి లేకపోతే ఏదో ఒకటి చేసి అంతవరకే ఉంచి మనం వెళ్ళిపోతాం. ఈ సమరుడు ఏమన్నాడు? గాయములు కట్టి అందరితో ఆగిండా? కట్టిన తర్వాత ఏం చేసిండు? అమ్మ ఇక్కడ వదిలేస్తే మళ్ళీ ఏమైపోతాడు? పాపం కట్టినా కదా, ఇక అయిపోయింది, నా పని నాకు చాలా ఉంది, నా మీటింగ్లు ఆగిపోయినాయి, నా అంది లేకపోతే నా కాన్ఫరెన్స్ హాల్ మెసేజ్ అయిపోయింది. ఎస్పెషల్లీ బాగా గమనించండి, మొట్టమొదటిగా ఇద్దరు వెళ్ళిన వ్యక్తులు ఎవరు? సేవకులు, పరిచర్య చేసేవాళ్ళు. సేవకుడి దగ్గర ఉన్నా అంటే అసిస్టెంట్. ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరు ఏమనుకున్నారు? వెళ్ళిపోయినారు చూసి. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? గాయములను కట్టడంతో ఆగకుండా ఆ వ్యక్తిని తీసుకొని పూటకుల ఇంటికి తీసుకుపోయి అక్కడితోటి ఆగకుండా అక్కడ ఆ నైట్ వరకు స్పెండ్ చేసి మళ్ళీ ఆ వ్యక్తిని పరామర్శించి, ఏం భయపడకు, నేను చూసుకుంటాను, ఏం బాధపడకు, నీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తారు, నీకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు, నువ్వేం దిగులు పడకు, డబ్బుల గురించి భయపడకు, మొత్తం నేను చూసుకుంటాను చెప్పి ధైర్యపరిచి ఆ నైట్ అంతా ఆ వ్యక్తితో స్పెండ్ చేసి మర్నాడు ఉదయం లేచి తన యొక్క స్థితిని చూసుకొని, ఓకే ఇతడు నిమ్మలంగానే ఉన్నాడు, బాగుగానే ఉన్నాడు, ఇంకొంచెం గిరినెళ్తున్నాడని పరామర్శించి ఆ యొక్క మొత్తం స్టేటస్ తెలుసుకొని ఆ తరువాత ఆ వ్యక్తి దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళిండు? యజమాని దగ్గరికి వెళ్ళిండు. పూటకొల యజమాని దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళేసి ఏమంటున్నాడు? ఇదిగో నిన్ను తీసుకొచ్చిన వ్యక్తిని ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు, ఈ 2 దేనారం నువ్వు ఉంచుకో, ఇతను చూసుకో, ఒకవేళ ఇంకేమైనా అవసరం పడితే నువ్వు పెట్టు, ఎంత అవసరమైతే అంత పెట్టు, ఎంత ఖర్చు అయితే అంత పెట్టు. కానీ ఈ వ్యక్తి ఏం కావాలా? మొత్తం కోల్పోవాలి. ఈ వ్యక్తి మీద ఒక గాయం ఉండొద్దు, ఈ వ్యక్తి మీద ఒక దెబ్బ ఉండొద్దు, ఈ వ్యక్తికి ఒక నొప్పి ఉండొద్దు, ఈ వ్యక్తికి ఒక రోగం ఉండొద్దు,
మరలా మనం ఎలా నడుస్తున్నామో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్టు నేను ఎలాగైతే నడుచుకుంటూ వెళ్తున్నానో, నేను ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నానో ఆ వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలా ఉండేంత వరకు నువ్వు ఎంత ఖర్చు చేస్తావో చెయ్యి, నేను మరలా వచ్చినప్పుడు నీకు దాన్ని నేను ఇస్తా. కానీ ఆ వ్యక్తిని మాత్రం నువ్వు అడగదు, డబ్బులతో ఇబ్బంది పెట్టదు. ఇదిగో నీకు ఇంత అయిందని ఒక మాట కూడా నాకు చూడండి ఎంతవరకు, ఎంత ఎక్స్టెంట్ వెళ్ళింది తన సహాయం అనేది. ఆ సమరని సహాయం ఎంత ఎక్స్టెంట్ వెళ్ళింది. ఎంత భక్తిగా, ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా, ఎంత మంచితనం ఉంటే అంతవరకు వెళ్తామండి. అది దేవుని ఎదురుని కోరుకునేది. అంటే మనం ఓవరాల్గా దీన్ని గమనిస్తే చూడండి, ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి ఏం చేశాడు, సమరయుడు వెళ్ళిపోయినాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, బాగుపడుతున్నాడని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళిపోయినాడు. దాని అర్థం ఏంటండి, ఏదన్నా ఆశించి సహాయం చేశాడా, నిస్వార్థంగా సహాయం చేశాడా? వెళ్ళిపోయాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా, ఆ సహాయాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాడు. ఒక బాధ్యతగా తీసుకొని, ఇది నా రెస్పాన్సిబిలిటీ, దిస్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ హ్యావ్ టు డూ ఇట్, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. ఎవరో తెలవదు వ్యక్తి, కానీ కోలుకునేంత వరకు బాధ్యత నాది అని ఆ బాధ్యత తీర్చి వెనకకు చూడకుండా వెళ్ళిపోయాడు. బాగుపడ్డాక చూడకుండా ఒక మాట కూడా తిరిగి మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. నిస్వార్థమైన సహాయం చేశాడు. ఇన్ ద సెన్స్, హీ లవ్డ్ హిస్ నైబర్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్. ఏది ఆశించకుండా సహాయం చేశాడు, తిరిగి ఆశించకుండా ప్రేమించాడు. తన వలె తన పొరుగు వారిని ప్రేమించాడు. ఎవరు? ఈ సమరయుడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం ఎలాగైతే చెప్తుందో, ధర్మశాస్త్రం ఎలాగైతే చెప్తుందో, దాని క్రియల రూపంలో చూపించిన వ్యక్తి ఎవరు? సమరయుడు. వాట్ డస్ ఇట్ మీన్? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే అర్థం ఏంటో తెలుసా? ఏది ఆశించకుండా, నువ్వు ఏది కోరుకొనకుండా, ఏ ప్రతిఫలము నువ్వు ఆశించకుండా, నీ చేతనైన సహాయం నువ్వు చేసుకుంటూ వెళ్ళాలంటే. తిరిగి చూడొద్దు. మనం నీ చేతనైంది, నీ దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి 10,000 అడిగిండు, నువ్వు ₹1,00,000 ఇచ్చే స్థితిలో ఉన్నావు, 10,000 ఇచ్చినావు, తిరిగి వెళ్ళిపోయినావు, అంతే. నా 10,000 నువ్వు తిరిగి అడగలేదు. దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రూ హెల్పింగ్ నేచర్. నీ చేతనైనంత సహాయము నువ్వు చేస్తూ తిరిగి ఆశించకుండా, ప్రతిఫలం ఆశించకుండా ఉన్న స్థితి నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం. ఈరోజు దేవుడు ఏమంటున్నాడు నీతో, నువ్వు వెళ్ళి అలాగూ చేయుము. నీకు మీదట ఏం చేయాలా? నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీ ఎదుట ఎవరైతే నీ సహాయం కోరుతూ ఉన్నారో, ఏది ఆశించకుండా, ఏ ప్రతిఫలం ఆశించకుండా, నీకు చేతనైనంత సహాయం నువ్వు చేస్తూ వెళ్ళిపో, అంతే. తిరిగి వెనక్కు చూడొద్దు. మళ్ళీ సహాయం నేను ఆ రోజు నీకు సహాయం చేశా కదా, మరి ఈరోజు నాకు నువ్వు చేస్తావా? ఇట్ ఈస్ నాట్ కండిషనల్ హెల్ప్, ఇట్ ఈస్ అన్కండిషనల్ హెల్ప్. ఇది నియమ నిబంధనలతో కూడినటువంటి సహాయం కాదు. పూర్తిగా స్వేచ్ఛాపూరితమైన, వ్యక్తిగతమైన, స్వతంత్రమైన సహాయం. తిరిగి ఆశించని సహాయం, తిరిగి ప్రతిఫలం ఆశించని సహాయం. అదే సహాయాన్ని ఈరోజు దేవుడు నేను చేయమంటూ ఉన్నాడు. నీ పొరుగు వారికి చేయమంటూ ఉన్నాడు, నీ పక్కనున్న వారికి చేయమంటూ ఉన్నాడు. నీ పొరుగువాడు నీకు తెలిసిన వ్యక్తి కాదు, నీకు తెలవని వ్యక్తి నీ పొరుగువాడు. నీకు తెలవకపోయినా నువ్వు సహాయం చేయాలి. వాడెవడో నాకు తెలవదని కాదు, నీకు తెలిసినా నీకు తెలవకపోయినా నువ్వు సహాయం చేసుకుంటూ వెళ్ళాలి. నీ చేతనైనంత సహాయం నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఆ సమ్మర్ నీకు ఎంతవరకు చేతనైంది అంటే, ఒక రోజు స్పెండ్ చేసి మరి ఒక రోజు స్పెండ్ చేసి ఆ స్పెండ్ చేసిన ధనాన్ని ఇచ్చి మరలా తిరిగి ఏమైనా రీటైనో మరలా ఎక్కువ వెచ్చిస్తే దాన్ని తిరిగి ఇవ్వగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి సమరయుడు. ఆ సామర్థ్యం వరకు వెళ్ళాడు. అప్ టు దట్ ఎక్స్టెంట్ ఈ వెంట్. ఫ్యూచర్ వరకు వెళ్ళాడు తను కదా.
ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీకు ఆ జాలి హృదయం ఉన్నదా? నీ వరకే ఆలోచిస్తున్నావా? నీ సెల్ఫిష్ కొరకే ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం కొరకే, నీ వ్యక్తిగత జీవితం కొరకే, నేను బాగుపడితే చాలు, నేను ఎదిగితే చాలు, నాకుంటే చాలు, నాకు తింటే చాలు అనుకుంటున్నావా? నా కుటుంబం మాత్రం తింటే చాలు అనుకుంటున్నావా? లేదా నా వలే నా పొరుగువాడు, నాకు తెలిసినా నా తెలవపోయినా ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే, అనారోగ్యంతో బాధపడుతుంటే, డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటే, నా చేతనే సహాయం ఒక 10 ఇవ్వగలను, ఒక 100 ఇవ్వగలను, ఒక రూపాయి ఇవ్వగలను, ఒక రూపాయి ఇవ్వలేకపోతే నా చేత సహాయం చేయగలనని నువ్వు వెళ్తూ ఉన్నావా? అలాంటి జాలి కలిగిన హృదయం నీకున్నదా? నెంబర్ 1. తిరిగి ఆశించకుండా చేయగలిగేటువంటి సహాయం నీకున్నదా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్న ప్రశ్న. చివరిగా దేవుడు ఏమంటున్నాడు? నీవును వెళ్ళి అలాగున చెయ్యి. చేస్తావా? ఈరోజు మొదలు పెడతావా దేవుని సన్నిధిలో? ఒక మంచి సమరైన వలె ఉంటావా? యాజకుడు, లేవీయుడు దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తులే, దేవుని తెలిసిన వ్యక్తులే, దేవునితో అన్నిత్య సంబంధం కలిగిన వ్యక్తులే, కానీ ఏమైపోయినావు? ప్రక్కగా తిరిగి వెళ్ళిపోయినావు. కానీ యాజకుడు, సమరయుడు దూరంగా ఉంటూ, మందిరానికి వెళ్ళడానికి అర్హత లేక, దేవుని ప్రజలతో కలవడానికి అర్హత లేక, వెలివేయబడిన స్థితిలో దూరంగా నివసిస్తూ, అంటరాని స్థితిలో నివసిస్తూ, తన పొరుగువాడు తెలవని వారు బాధపడుతూ ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నాడు? అయ్యో, ఇతడు కూడా నా పొరుగువాడే, ఇతడు కూడా నా సహోదరుడే, నేను సహాయం చేయాలి, నేను కాకపోతే ఎవరు చేస్తారని చెప్పి తన బాధ్యతను తన భుజం మీద వేసుకొని సంపూర్తిగా చేసి అయిపోయిన తర్వాత మరలా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. ఏది ఆశించకుండా వెళ్ళిపోయాడు, ఏమి కోరుకోకుండా వెళ్ళిపోయాడు. కనీసం చూడండి, బహుశా సమరిని గురించి ఆ వ్యక్తికి చెప్పాడో చెప్పలేదు తెలవదు. ఆ సహాయం పొందిన వ్యక్తికి సహాయం చేసిన వ్యక్తి ఎవరో కూడా తెలిసి తెలవకపోవచ్చు. అది సహాయం. ఏది తిరిగి ఆశించకుండా, ప్రతిఫలం కోరకుండా చేసే సహాయమే నిజమైన సహాయం. నిజంగా నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. అదే చేశాడు యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం ఆ కలువరి శిలువలో, ఆ మధ్యాహ్నం వేళ ఎండలో వేలాడుతూ. ఎవరి కోసం అండి కొరడ దెబ్బలు తిన్నది? ఆయన చేసిన తప్పుదమ్ములక, ఆయన చేసిన పాపాలక? ఎవరి కోసమని ముఖం మీద ఉమ్మి వేయబడ్డాడు? ఎవరి కోసమని పిడుగుదులు గుద్దబడ్డాడు? ఎవరి కోసమని తలపైన ముండ్ల కిరీటం పెట్టుకున్నాడు? ఎవరి కోసమని ప్రక్కలు బల్లెం పొడి కొలిచినారు? ఎవరి కోసమని చేతుల కాళ్ళకు మేకులు దిగ్గొట్టబడ్డాయి? ఎవరి కోసమని చివరి రక్త బొట్టు కూడా తన దేహంలో లేకుండా శరీరం మొత్తం బ్లడ్ అయిపోయి వాటర్ వచ్చినాయి శరీరంలో? ఎవరి కోసం? ఎవరి కోసం? ఏమి ఆశించి చేశాడు అలా? నీ కోసం, నా కోసం కాదా? నీ నా పాపముల కోసం కాదా? ఎంత పాపం హృదయమో మనకు తెలుసు, ఎంత నీచంగా బ్రతుకుతున్నామో మనకు తెలుసు, ఎంత పాప స్థితిలో బ్రతుకుతున్నామో మనకు తెలుసు. మన హృదయం ఎంత రోధమైనదో, వ్యాధికరమైనదో, బాధకరమైనదో, పాపభరితమైనదో మనకు తెలుసు. అయినప్పటికీ వాటన్నిటినీ క్షమించి తిరిగి ఆశించకుండా, ఏది ఆశించకుండా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టలే, నిన్ను నన్ను ప్రేమించలే. అది నిజమైన ప్రేమ. అదే ప్రేమను పంచాలంటున్నాను దేవుడి గురించి. పంచుతావా? మోకరించుదామా? అందరం కళ్ళు ఉంచుదామా?